మనం పని చేస్తున్న ఆఫీస్కే మన అన్ననో తమ్ముడో పెద్ద సార్ లెక్క వస్తే ఎట్లుంటది? అందరి ముంగట మస్తు గొప్పగా అనిపిస్తుంది కదా. మావోడే అన్నట్టు చెప్పుకుంటాం. ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో కూడా గిట్లనే అవుతున్నదట. తండ్రేమో మున్సిపాలిటీ చైర్మన్, కొడుకేమో ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి ఇప్పుడు తాడిపత్రిలో రాజకీయం చేయబోతుర్రు అన్నట్టు కొడుకుతోని ప్రమాణం చేయించిండట తండ్రి. పాండ్రి చూద్దాం. చూడర్రే, మున్సిపల్ చైర్మన్ తండ్రి, ఎమ్మెల్యే కొడుకు ఇద్దరు కలిసి కౌన్సిల్ మీటింగ్ కు పోయిండ్రు. తాడిపత్రిని అన్ని తీర్లు ఆరుసుకోవాలి, పైసలు తేవాలి, పనులు చేయాలి అన్నట్టు ఎమ్మెల్యే అయిన కొడుకు అస్మిత్ రెడ్డిని అడిగిండట జేసీ సారు. కొడుకు తనకంటే పెద్ద పోస్టుకు పోయేటాలకు సంబురంగా చెల్లబట్ట కప్పి పూల చెండు చేతులు పెట్టిండు. ఇక పోయిన 5 ఏళ్లు రాష్ట్రం అంతా ప్యాన్ పార్టీ వాళ్ళ అవా నడిస్తే ఒక్క తాడిపత్రిలో మాత్రం జేసీ సారు పట్టు పట్టి కొట్లాడి తన పంతం నెగ్గించుకున్నాడు. అసోంటిది ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే అయ్యిండు, తాను మున్సిపాలిటీ చైర్మన్, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది సారు పార్టీ. గతగానం బలగం పెరిగినాక ఇక ఎట్లుకుంటాడు? ఇక చూడర్రి ఏమన్నాడు. పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఈ పోలీసు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మధ్య సమయ డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు 100% ప్రశాంతంగా ఉన్న ఊర్లే లొల్లులు చేస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు పోలీసు వాళ్ళ మీద గట్టిగానే గరమైండు. పోయిన 5 ఏళ్లు ప్యాన్ పార్టీ వాళ్ళని ఎన్నికేసుకొని వచ్చిండ్రని కోపానికి వచ్చిండు. ఇక పని తాడిపత్రి పబ్లిక్ కు కూడా సారు గట్టిగానే పాఠాలు చెప్పిండు. మాకు మనుషులు చిక్కటం లేదు, మీరు బాధ్యత తీసుకోండి. మీ శానిటరీ వేస్తారు, దాంట్లోకి మీ డైపర్లు వేస్తారు, వీటిలో ఏమేమి వేయకూడదు అన్ని వేస్తారు. టీషర్ట్లు, డ్రాయర్లు. 1-11 నుంచి ఎక్కడ బ్లాక్ అయితే ముందర 20 ఇళ్ళు, వెనకాల 20 ఇళ్ళే బాధ్యులు. ఇప్పటి సంది గల్లీల పోంచి డ్రైనేజీలు నిండితే ఆ చుట్టుపక్కల ఉండే ఇండ్లల్ల పబ్లిక్కే బాధ్యత తీసుకోవాలన్నట. అడ్డమైన అన్ని మోరీలల్లో వేసి జామ్ చేస్తే సాపు చేయనికే మున్సిపాలిటీ వాళ్ళకు మనుషులు దొరుకుతలేరట. అందుకే పబ్లిక్ ఎట్లా పడితే అట్లా చేయొద్దు అని గట్టిగా వార్నింగులు ఇచ్చిండు సారు. మొత్తానికి ఈ 5 ఏళ్లు తాడిపత్రిలో జేసీ సారు అల్చల్ చిన్నగుండదు పోయినరే అనుకుంటారట ఇప్పుడు అందరూ.